శ్రోతలందరికీ కూడాను శ్రీ శ్రవణం ఛానల్లో భాగవత కథలో తృతీయ స్కందానికి స్వాగతం. నిన్నటి వరకు మనం ఈ వరాహ రూపం, హిరణ్యాక్షుడి జననం, వధ ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఈరోజు మన ఇంక ముందు స్వయంభూ మనువు గురించి తెలుసుకోబోతున్నాం. మనకి నైమిసారణ్యంలో సౌనకాదులకి సూతుడు కథ చెప్తున్నాడు అన్న విషయం మనం తెలుసుకున్నాం కదా. దాంతోనే మన దసరా మొదలైంది. ఎవరు పురాణం చెప్తున్నారో ఆ పురాణాన్ని మనం మానవులం ఎలా అందుకోగలిగాం, ఎలా వింటున్నాం అని. అందులో ఈ సౌనక మహామునులు సూతుడిని ఏమని అడిగారట, మహాత్మా, స్వయంభూ మనువు తాను ఉండడానికి ఒక స్థావరం కావాలని బ్రహ్మని అడిగాడు కదా. భూమి ప్రళయకాలంలో జలమయంలో అయింది. భూమి మీద ఉన్న ప్రాణులన్నీ సూక్ష్మ రూపంలో పరమాత్మ యందు లీనమై ఉన్నాయని చెప్పారు కదా. మరి ఆ ప్రాణుల్ని మరలా సృష్టించడానికి బ్రహ్మ ఏ విధానాన్ని అవలంబించాడు? విదురుడు మైత్రేయుడిని ఇంకా ఏ ఏ విషయాలు అడిగాడు? మేము అడిగిన విషయాలు కూడా అడిగాడా? ఈ విదుర మైత్రేయుల సంభాషణ ఇంకా ఇతరమైన పరమాత్మ కథలు వినాలని మాకుంది అంటూ అడిగారట. అప్పుడు సూత పౌరాణికుడు సౌనకాది మహామునులకి ఈ విధంగా చెప్పాడనమాట. వరాహ రూపం ధరించిన పరమాత్మ భూమిని ఉద్ధరించడానికి హిరణ్యాక్షుణ్ణి సంహరించి పరమానంద భరితుణ్ణి చేశాడు జనాల్ని అన్న విషయాన్ని విదురుడు విని ఆయన కూడా చాలా ఆనందం చెంది మైత్రేయుడిని విదురుడు ఈ విధంగా అడిగాట. ఏమని? ఓ మైత్రేయ మహర్షి, బ్రహ్మగారు మరీచి మొదలగు ప్రజాపతుల్ని సృష్టించిన తర్వాత ఏం చేశాడు? మరీచి మొదలగు ప్రజాపతులు స్వయంభూ మనువు బ్రహ్మ యొక్క ఆజ్ఞలను అనుసరించి ఏ విధంగా విశ్వ సృష్టి చేశారు? వారు తమ తమ భార్యలతో కూడి సృష్టి చేశారా, లేక స్వతంత్రంగా సృష్టి చేశారా, లేక అందరూ కలిసి ఈ విశ్వాన్ని సృష్టించారా? నాకు తెలియచేయండి అంటూ అడిగట. అప్పుడు మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అంటూ ఆ విదుర మైత్రేయ సంభాషణ సౌనకాది మహామునులకు మన సూత మహర్షి చెప్తున్నాడు. వాళ్ళు చెప్పిన కథని మనం చెప్పుకుంటున్నాం అనమాట ఇప్పుడు. సో ఈ విదురుడికి మైత్రేయుడు ఏం చెప్తున్నాడో మనం కూడా విందాం. విదుర, మొట్టమొదట సత్వ రజస్ తమో గుణ ప్రధానమైన ఈ ప్రకృతి ఏ విధంగా వికారం కదలిక లేకుండా స్తబ్దుగా ఉండిపోయిందని చెప్పుకున్నాం కదా. అంటే మనం ఇదివరకు చెప్పుకున్న దాన్ని టూకీగా మళ్ళీ అంతా ఒక చిన్న పేరాలో చెప్పేసుకుందాం మనం. కాలశక్తి ప్రభావం చేత ఈ 3 గుణాల్లో హెచ్చుతగ్గులు సంభవించాయి. ఆ హెచ్చుతగ్గుల వల్ల మహత్తత్వం ఏర్పడింది. రజోగుణ ప్రధానమైన మహత్తత్వం నుండి 3 రకాలైన అహంకారాలు పుట్టాయి. ఈ అహంకారాల నుండి శబ్దము మొదలగు 5 తన్మాత్రలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటి అధిదేవతలు సృష్టించబడ్డాయి. ఇవన్నీ వాటికి విడిగా ఉండడం వల్ల, వాటిని సంఘటితం చేసే శక్తి లేకపోవడం వల్ల అవి సృష్టి చేయలేకపోయాయి. అప్పుడు పరమాత్మ తన యోగమాయా శక్తితో వాటి లోపల కదలిక ప్రవేశపెట్టాడు. అప్పుడు అవి చైతన్యవంతమయ్యాయి. అవన్నీ కలిసి ఒక శక్తివంతమైన అండ రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ అండం 1000 ఏళ్ల పాటు జలంలో ఉండిపోయింది. అప్పుడు పరమాత్మ ఆ అండకోశంలో ప్రవేశించాడు. ఆ అండంలో చైతన్యం వచ్చింది. ఆ అండకోశంలో ఉన్న పరమాత్మ నాభి ప్రదేశం నుండి ఒక కాంతివంతమైన పద్మం ఆవిర్భవించింది. ఆ పద్మంలోనే సర్వజీవరాశులు సూక్ష్మ రూపంలో ఉన్నాయి. దానిలో మధ్యలో పుట్టినవాడు బ్రహ్మదేవుడు. ఆ అండం లోపల ఉన్న జలంలో శయనించి ఉన్న పరమాత్మ ఆదేశానుసారంగానే బ్రహ్మ తనకు అంతకు ముందు కల్పంలో ఉన్న మాదిరి రూపాలతో నామాలతో సృష్టించేయడం మొదలుపెట్టాడు. మొట్టమొదట బ్రహ్మ 5 రకాలైన అవిద్యలను సృష్టించాడు. ఆ అవిద్యను సృష్టించిన ఆ దేహాన్ని బ్రహ్మ వదిలేశాడు. ఆ బ్రహ్మ చేత వదిలిపెట్టబడిన ఆ శరీరం రాత్రిగా మారిపోయిందనమాట. ఆ రాత్రిగా మారిన ఆ శరీరాన్ని నుండి యక్షులు, రాక్షసులు పుట్టారు. పుట్టిన వెంటనే వారికి ఆకలి, దాహం అధికంగా అయిపోయాయి. ఎదురుగా బ్రహ్మ కనిపించాడు. తమ ఆకలి, దాహం తీర్చమని వాళ్ళు బ్రహ్మ మీదకి వెళ్ళిపోయారు. వీడు మనల్ని పుట్టించాడు అని రక్షించకండి, వాడిని తినేయండి, భక్షించండి అని అన్నారు. భక్షించండి అన్నవాళ్ళు భక్షకులు, అనగా యక్షులుగా పిలువబడ్డారు. రక్షించకండి అని అరిచిన వారు రాక్షసులుగా పిలువబడ్డారు. బ్రహ్మ దేవతలను సృష్టించినప్పుడు దివ్యమైన రూపాన్ని పొందున్నట్ట. ఆ దేహాన్ని కూడా బ్రహ్మ విడిచిపెట్టేశాడు. ఆ విడిచిపెట్టేసిన దేహాన్ని పగలుగా తీసుకున్నారు మన దేవతలు. వాళ్ళు దాన్ని గ్రహించారు. తరువాత బ్రహ్మ వేరే దేహాన్ని ధరించాడు. ఆ దేహం యొక్క జగన భాగం నుండి దైత్యులు పుట్టించారనమాట. ఈ దైత్యులు అంటే నడుం దగ్గర నుంచి ఎక్కువ స్త్రీలోలురు, అంటే స్త్రీ పట్ల ఎక్కువ వ్యామోహం ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు స్త్రీ కనబడితే చాలు వదిలిపెట్టరు వాళ్ళు. ఉదాహరణకి రావణుడు.
దైత్యులు పుట్టగానే బ్రహ్మ మీదకి దూకారట. వాళ్ళ ప్రవర్తన చూసి బ్రహ్మకు భయం పుట్టుకొచ్చింది. ఆయన గూడా పరిగెత్తాడు. అలా పరిగెత్తడంలో శ్రీహరి దగ్గరికెళ్ళాడు. తాను దైత్యులను పుట్టించడం, వారు కామాతురులై వెంటపడుతూ ఉండడం చూసి ఆయన భయపడిపోయారు. పరమాత్మ, నేను వీరిని యథాలాపంగా సృష్టించానయ్యా. వీరింతటి కామాతురులని నాకు తెలీదు. ఇలా నా వెనకాల పడుతున్నారు. నన్ను రక్షించండి అన్నట్ట. నువ్వు దుష్టులకు దైత్యులను సృష్టించావు. వాళ్ళు కాస్త ఇలా కామానికి లోనైపోయి ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టే అన్నట్ట. ఈ పాపపు శరీరాన్ని విడిచిపెట్టే అన్నట్ట. వెంటనే బ్రహ్మ ఆ దేహాన్ని విడిచిపెట్టేశాడు. వేరొక దేహాన్ని ధరించాడు. బ్రహ్మ విడిచిపెట్టిన ఆ దేహం ఒక అందమైన స్త్రీ రూపం ధరించింది. అదే అసుర సంధ్యాకాలం అన్నమాట. కామోద్రేకం కలిగే కాలం అది. ఆమెను చూసిన అసురులు, దైత్యులు అటువైపు ఆవిడ వెనకాల తిరగడం మొదలుపెట్టారట. హమ్మయ్య! వీళ్ళ పీడ విరిగిపోయిందిరా భగవంతుడా అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం చేశారు ఆయన? తన శరీరంలో ఉన్న కాంతితోటి గంధర్వులను, అప్సరసలను సృష్టించాడు. తర్వాత ఆ శరీరాన్ని కూడా వదిలిపెట్టేశాడు. గంధర్వులు బ్రహ్మ వదిలిపెట్టిన ఆ శరీరాన్ని స్వీకరించి గంధర్వ లోకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత బ్రహ్మ మరొక దేహాన్ని ధరించాడు. వీళ్ళందరినీ సృష్టించి అలసిపోయేట. ఆ బ్రహ్మ అలసట నుండి భూతాలు, పిశాచాలు పుట్టాయి. వాళ్ళకి ఒంటి మీద బట్టలు లేవు. జుట్టు విరబోసుకొని వికృతంగా ఉన్నారు. వారిని చూసిన బ్రహ్మ కళ్ళు మూసేసుకున్నట్ట. వెంటనే ఆ శరీరాన్ని కూడా ఆయన విడిచిపెట్టేశాడు. ఆ శరీరమే ఆలస్యంగా మారింది. అందులో నుండి నిద్ర, భ్రాంతి, ఉన్మాదము అన్నవి పుట్టాయన్నమాట. బ్రహ్మ విడిచిపెట్టిన ఆ శరీరాన్ని, అంటే ఆలస్యం, నిద్ర, భ్రాంతి, ఉన్మాదం మొదలగు అవలక్షణాలన్నమాట. వాటిని మనం భూతాలు, పిశాచాలు అంటూ మాట్లాడుకుంటాం. ఇవి అవలక్షణాల కింద లెక్క. తర్వాత బ్రహ్మ ఇంక ఏ శరీరాన్ని ధరించలేదట. బాబోయ్! ఇలా ధరిస్తున్న కొద్దీ ఏమిటో రకరకాల వాళ్ళందరూ వచ్చేస్తున్నారని ఆయన ఏం ధరించకుండా సూక్ష్మ రూపంలో ఉండిపోతే, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు వచ్చారట. వారు తీసుకోవడానికి బ్రహ్మ దేహం అంటూ ఏది లేదు కదా! ఇంకా ఆయన సూక్ష్మ రూపంలో ఉన్నారు కదా! అదృశ్య రూపంలో ఉన్నాడు. దాంతోటి పితృదేవతలు, దేవతాగణాలు ఆ అదృశ్య రూపాన్ని స్వీకరించారు. అందుకే వాళ్ళు మనకు కనబడరు. అంతే గదా! పితృదేవతలు మనకు కనబడతారా? కనబడరు. దేవతలు కనబడతారా? కనబడరు. కానీ వాళ్ళు అదృశ్య రూపంలో ఉండి మనల్ని చూస్తూనే ఉంటారు. ప్రజలు తమ పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టి సమర్పించే పిండాలు వారు అదృశ్య రూపంలోనే స్వీకరిస్తారు. అలాగే యజ్ఞయాగాలు చేసేటప్పుడు అగ్నిలో హోమం చేయు హవిస్సులు దేవతలు కూడాను అదృశ్య రూపంలోనే స్వీకరిస్తారు. వారిని సృష్టించిన తర్వాత బ్రహ్మ అదే మాదిరిగా సిద్ధులను, సాధ్యులను కూడా సృష్టించాడట. అంటే సూక్ష్మ రూపంలోనే. వారికి కూడా అదృశ్య రూపాలే ప్రసాదించాడు. తర్వాత బ్రహ్మ అచ్చం తన మాదిరిగా ఉన్న కిన్నరులు, కింపురుషులు ఇలాంటి వాళ్ళని సృష్టించాడట. తర్వాత బ్రహ్మ మరొక స్థూల శరీరాన్ని ధరించాడట. తాను చేసిన సృష్టి వంక చూశాడు. ఎంతసేపు తాను సృష్టి చేయడమే గాని, తాను సృష్టి చేసిన వాళ్ళు మరలా సృష్టి చేయడం లేదని గ్రహించాడట. అంటే ప్రొడక్షన్ అవ్వట్లేదు. ఎంతవరకు ఆయన చేశారో అంతవరకే ఆగిపోతోంది. అందువల్ల సృష్టి ముందుకెళ్ళట్లేదు. చింతించాట ఈయన మళ్ళీ. ఈ శరీరం కూడా బాగాలేదని ఆ స్థూల శరీరాన్ని కూడా వదిలిపెట్టేశాడు. ఆ శరీరం వదిలిపెట్టినప్పుడు బ్రహ్మ చాలా కోపంగా ఉన్నాడు. అందుకని బ్రహ్మ వదిలిన శరీరం నుండి అమితమైన కోప స్వభావం గల సర్పాలు పుట్టాయట. బ్రహ్మ మరలా మొదలుపెట్టాడు. ఎలాగైనా ప్రజలను సృష్టించాలి. వాడి వల్ల సృష్టి కొనసాగాలి అని అనుకున్నాడు. అందుకని తన మనస్సులో నుండి మనువులను సృష్టించాడు. ఆ మనువులకి తగిన పురుష దేహాలు ఇచ్చాడు. వారే మొట్టమొదటి పుట్టినవారు. మనువుల వల్ల పుట్టినవారు మానవులుగా పిలువబడ్డారన్నమాట. తర్వాత బ్రహ్మ తాను చేసిన తపస్సును, ఉపాసనను, అష్టాంగ యోగాలను, వైరాగ్యాన్ని, సమాధిని ఉపయోగించి అవే లక్షణాలు కలిగిన ఋషుల్ని సృష్టించాడు. ఆ ఋషులు ఒక్కొక్కరికి తనలో ఉన్న సమాధి, యోగం, తపస్సు, విద్య, వైరాగ్యం, ఐశ్వర్యం అనే అంశాలని వాళ్ళకిచ్చారనమాట. ఈ ప్రకారంగా బ్రహ్మ సృష్టిని కొనసాగించాడు. అప్పుడు మైత్రేయుడిని విదురుడు అడిగాడు, మైత్రేయ, స్వయంభూ మనువు, శతరూప ఇరువురు మిథున ధర్మంతో సృష్టిని ఎలా కొనసాగించారయ్యా? ఏ ప్రకారం ప్రజలను వృద్ధి చేశారు? స్వయంభూ మనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇరువురు కుమారులు కలిగారు కదా! వారు ఈ భూమిని ఎలా పరిపాలించారు? అలాగే స్వయంభువ మనువు దేవహూతి అనే కుమార్తె కలిగిందని, ఆయనకి ఆమెను కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారని నీ వల్లే విన్నాను కదా! కర్దముడు జితేంద్రియుడు గదా! యోగి కదా! విరాగి కదా! మరి వారికి సంతానం ఎలా కలిగింది? అలాగే స్వయంభువ మనువు కుమార్తె అకూతిని
రుచి అనే మహర్షికి మరొక కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు కదా! వారికి సంతానం కలిగిందా? కలిగితే వారి గురించి కూడా చెప్పండి అంటూ విదురుడు అడిగాడనమాట. విదురుడు అడిగిన ప్రశ్నలకు మైత్రేయుడు ఈ విధంగా బదులు చెప్పాడు. ఏమని? విదురా, బ్రహ్మ కర్దమ ప్రజాపతిని పిలిచి "నువ్వు వెంటనే సృష్టి చెయ్యి" అని ఆదేశించాడు. కర్దముడేమన్నాడు? అలాగే అని తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. సరస్వతీ నదీ తీరంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కర్దముడు క్రియాయోగం ద్వారా శ్రీహరిని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కర్దముని తపస్సుకు మెచ్చిన శ్రీహరి శబ్దబ్రహ్మగా ప్రసన్నుడయ్యాడు. ఆ సమయంలో శ్రీహరి రూపం ఇలా ఉందన్నమాట. నిర్మలంగా, ప్రకాశవంతంగా, తెల్ల కలువల పూలమాల ధరించి, ముఖాన ముంగుర్లు పడుతూ, పసుపచ్చని వస్త్రాలు ధరించి, కిరీటము, కుండలము ధరించి, శంఖము, చక్రము, గదం అన్నీ పెట్టుకుని చిరునవ్వుతో కర్దముడికి దర్శనమిచ్చాట. ఆ మూర్తిని చూసిన కర్దముడు చేతులు జోడించి, "ఓ దేవదేవ! నీ దర్శనం వల్ల నా నేత్రాలు ధన్యమైపోయాయి. ఎన్నో జన్మలు తపస్సు చేసిన యోగ సిద్ధులకు లభ్యం కాని నీ దర్శనం నాకు లభించింది. నీ పాదాలు పట్టుకుంటే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేస్తాను. కానీ తుచ్చ మానవులు నిన్ను ఏవేవో చిన్న చిన్న కోరికలు కోరుతుంటారు. నీవు కూడా వారి కోరికలు తీరుస్తుంటావు. వాళ్ళు కోరే కోరికలు నరకానికి దారి తీస్తాయని వారికి తెలీదా? ఎవడైతే పతనం కావాలంటే వాడికి ఒక ₹1,00,00,000 ఇస్తాడు భగవంతుడు. ఆ క్షణం నుంచి వాడి జీవితం నరకప్రాయం అయిపోతుంది. దాన్ని దాచుకోలేక, ఖర్చు పెట్టబుద్ధి కాక, మరొకరికి దానం చేయడానికి మనసు రాక, దొంగలు ఎత్తుకుపోతారని అనుక్షణం భయపడుతూ నరకం అనుభవిస్తాడు. కానీ అదే సుఖం అని అనుకుంటాడు. ఇదే కదా మాయ. ఇప్పుడు నేను నిన్ను కోరికలు అడుగుతున్నాను. ఏమని? ఒక భార్యని, మంచి భార్యని ప్రసాదించావు నేను. అందుకే నాకు నన్ను చూస్తే చాలా చిన్నగా అనిపిస్తున్నాను. కానీ బ్రహ్మగారి ఆజ్ఞ అనుసారం సృష్టిని కొనసాగించడానికి, దేవరుణం, పితృరుణం, ఋషి రుణం తీర్చుకోవడానికి ఒక కుమారుణ్ణి పుట్టించడం కోసం భార్యనివ్వమని అర్థిస్తున్నాను. కాబట్టి ఇది నేను కామంతో కోరే కోరిక కాదు అని అడిగట. భూత భవిష్యత్ వర్తమానాలతో కూడిన ఈ కాలచక్రం బ్రహ్మ అనే అక్షం మీద తిరుగుతూ ఉంటుంది. ఈ కాలచక్రంలో 13 ఆకులున్నాయి. అవే అధిక మాసాలతో కూడిన 13 నెలలు. అందువల్ల ఇందులో 360 పర్వాలున్నాయి. అవే 360 రోజులు. ఈ కాలచక్రంలో 6 ఇరుసులున్నాయి. అవే 6 ఋతువులు. దీని వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలచక్రం ఈ జగత్తును ఆవరించి ఉంటుంది. కానీ నీ భక్తులు ఈ కాలచక్రం వల్ల తన ఆయువు హరించుకుపోతుందని, తమకు మృత్యు చేరువవుతుందని ఏమాత్రం భయపడరు. ఓ దేవా! మాబోటి కామాసక్తులైన మానవుల కోసం నీవు విషయ సుఖాలను సృష్టించావు గదా! నిజానికి మమ్మల్ని ఈ కామోపభోగాల్లో పడేయడం నీకు ఇష్టం లేదు కానీ, మేము దేవరుణం, పితృరుణం, ఋషి రుణం తీర్చుకోవాలంటే మాకు సంతానం కావాలి. సంతానం కావాలంటే మేము కామానికి లోనవ్వాలి. కాబట్టి మాకు ఆ కామ సుఖాలను ప్రసాదించు. వాటి ద్వారా మేము ముక్తి మార్గం చేరుకునేట్టుగా మమ్మల్ని దీవించు అంటూ ప్రార్థించట. అప్పుడు మన శ్రీహరి ఏమన్నాడు? బ్రహ్మ చేత సృష్టించబడిన స్వయంభూ మనువు ఈ భూమిని పరిపాలిస్తున్నాడు. ఆయన ధర్మపరుడు, రాజర్షి. ఆయన తన భార్య శతరూపతో కలిసి నిన్ను దర్శించడానికి నీ వద్దకొస్తాడు. ఆ స్వయంభూ మనువుకు గుణవతి, శీలవతి అయిన ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెను నీ వద్దకు తీసుకొస్తాడు. ఆయన కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాడు. ఒక మంచి భార్య కోసం నువ్వు వెతుకుతున్నావు గదా! ఆవిడ్ని స్వీకరించు నువ్వు. నీ వలన ఆమెకు 9 మంది పుత్రికలు కలుగుతారు. వారు మరీచి మొదలగు ఋషులను భర్తలుగా స్వీకరిస్తారు. వారి వలన ఈ సృష్టి కొనసాగుతుంది. నువ్వు నా ఆదేశ ప్రకారం ఆచరించి నీవే చేయు సమస్త కర్మలను నాకు అర్పించు. తుదకు శుద్ధ సత్వరూపంతో నన్ను చేరుకుంటావయ్యా అంటూ చెప్పి, నేను నీ కడుపులో ఒక కొడుకుగా పుడతాను. పుట్టిన తర్వాత తత్వసహితం అంటే సాంఖ్యశాస్త్రాన్ని ప్రబోధిస్తాను నీకు అని చెప్పి అంతర్ధానమైపోయాట. ఓ విదురా! భగవానుడు చెప్పిన ప్రకారం స్వయంభూ మనువు తన భార్య శతరూప, ఆయన కుమార్తె దేవహూతితో సహా రథం మీదకి అక్కడికి వచ్చి తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతుకుతూ సరస్వతీ నదీ తీరంలో ఉన్న కర్దముని ఆశ్రమానికి చేరుకొని, ఆ సమయంలో కర్దముడు సాయం సంధ్య అగ్నిహోత్రం చేసుకుని కూర్చునున్నట్ట. కర్దముని శరీరం నుండి ఒక విధమైన దివ్య కాంతి ప్రసరిస్తూ ఉందిట. ఈయన మనువు వచ్చి, స్వయంభూ మనువు వచ్చి ఆయనకి నమస్కరించి ఆయన పక్కన కూర్చుని శ్రీహరి చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుని, నా కూతుర్ని నీ భార్యగా స్వీకరించు అంటూ ఆయన్ని అడిగాట. అప్పుడు కర్దముడు అన్నట్ట, మీరు కోరినట్టుగానే నేను ఈ వివాహానికి అంగీకరిస్తాను.
మీరు ఈమెను వేరే ఎవరికీ ఇస్తానని వాగ్దానం చేసి ఉండలేదని అనుకుంటున్నాను. ఈమెకు ఇదే ప్రథమ వివాహం కాబట్టి మా ఇద్దరి ఇష్టం మీద జరుగుతుంది. మహారాజా, మా వివాహం శాస్త్రోక్తంగా నిర్వహించండి. నీ కుమార్తె సౌందర్యం చూసి ఎవరూ ఈమెను వరించకుండా ఉంటారు. ఎందుకంటే ఇదివరకే ఒకసారి ఈమె ఎత్తైన మేడ మీద ఒక బంతితో ఆడుకుంటూ ఉంటే పైనుండి విమానం మీద వెళ్తున్న విశ్వావసుడు అనే గంధర్వుడు చూశాడు. ఆమె అందానికి వివసుడై కళ్ళు తిరిగి విమానం మీద నుండి కింద పడిపోవడం. అటువంటి అందం ఈవిడిది. కానీ స్వయంగా వచ్చి వరిస్తే ఎవరు తిరస్కరించగలరు? కాబట్టి నేను ఈవిడ్ని పెళ్లి చేసుకుంటాను అని అన్నట్ట. దానికి మనువు చాలా సంతోషించి తర్వాత తన భార్య శతరూపతోనూ, కుమార్తె దేవహూతితోనూ చర్చించి వారి అంగీకారం కూడా తెలుసుకొని వాళ్ళిద్దరికీ వివాహం జరిపించి తన బ్రహ్మవర్త దేశంలో ఉన్న తన రాజధాని అయిన బర్హిష్మతి అనే పట్టణానికి వెళ్ళిపోయాట. ఓ విదురా! ఆ పట్టణానికి బర్హిష్మతి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా నీకు? ఆ కథ కూడా చెప్పేస్తాను విను అంటూ చెప్పేస్తున్నాడు ఈయన. ఎవడు? మైత్రేయుడు. పూర్వం యజ్ఞవరాహ అవతారం ధరించిన శ్రీహరి తన శరీరాన్ని వదిలిపెట్టాడు కదా! అప్పుడు ఆ వరాహ రోమాలు కింద పడ్డాయి. ఆ రోమాలు దర్భలుగాను, రెల్లుగడ్డిగాను మారిపోయాయి. ఆ దర్భలనే ఋషులు, బ్రాహ్మణులు యజ్ఞాల్లో పవిత్రంగా వాడసాగారు. ఆ దర్భలతోనే యజ్ఞపురుషుణ్ణి ఆరాధించి రాక్షసులను పారద్రోలారు వాళ్ళు. స్వయంభూ మనువు కూడా ఆ దర్భలతోనే ఒక ఆసనం ఏర్పరచుకొని శ్రీహరిని ఆరాధించాడు. అందుకే ఆ ప్రదేశానికి బర్హిష్మతి అనే పేరు వచ్చింది. బర్హిష్మతి నగరంలో ప్రవేశించిన స్వయంభూమను ప్రతిరోజు శ్రీహరి అవతార విశేషాలను కథలు కథలుగా వింటూ శ్రీహరి సేవలోనే కాలం గడుపుతూ ప్రజలను పాలిస్తున్నాడు ఆయన స్వయంభూమను. ఆ మనువు ఐహిక భోగాలను అనుభవిస్తున్నా వాటికి ఏనాడు లోబడలేదన్నమాట. ఆయన మనస్సు నిరంతరం శ్రీహరి ముందే లగ్నమైంది. అందుకే ఆయన 71 యుగాల పాటు భూమిని పరిపాలించాడు. దానినే స్వయంభూ మన్వంతరము అని మనం పిలుస్తాం. ఈ రకంగా స్వయంభువు తన జీవిత కాలంలో సకల ప్రాణులకి మేలు చేయడంలో ఆసక్తి కనబరిచాడు. ఎందరో మహానుభావులు ఆయన వద్దకు వచ్చి ధర్మ సూక్ష్మాల గురించి తెలుసుకున్నారు. విదురా, ఇప్పటి వరకు నీకు స్వయంభూ మనువు గురించి చెప్పాను. తర్వాత స్వయంభూ మనువు కుమార్తె దేవహూతి కర్దముల వివాహ వైవాహిక జీవితం గురించి చెప్తాను అంటూ ఈ స్వయంభూ మనువు యొక్క విశేషణంతా కూడాను వివరించాడు. మనం కూడా రేపటి కథలో ఈ కర్దమ దేవహూతి యొక్క వివాహ విశేషాలు విందాం. అంతవరకు సెలవు.